జీవితం మనమే ఈ లోకములో క్రీస్తు సృష్టి ఉన్నాము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. పాతవన్నీ గతించి పోయెను, లోకమంత కొట్టుకొని పోయెను. పాతవి గతించి నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు, అది ఏ పరిశుద్ధాత్ముడు. ఇదిగో క్రీస్తు యేసు నందు నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసు నందు నూతన జీవితం. మరణము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. పాప మరణ నియమము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. నూతన కీర్తనతో పాడుతుండెను, హల్లెలూయా స్తుతిగానం చేచెదను. నూతన కీర్తనలు పాడుతుండెను, హల్లెలూయా స్తుతిగానం చేచెదను. హల్లెలూయా స్తుతిగానము చేచెదను. ఇదిగో క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను. ఆయన ప్రేమించి కనుగరించి కటాక్షించి ఆయన కృపా సన్నిధిలో జ్ఞాపం చేసుకొని ఈ మంచి సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. ఆయన మాట గొప్పది, ఆయన వాక్కు గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. తన కృప కనికరం అనేది చాలా విలువైనది. నాడు నేడు ఏకరీతి ఉన్నది కూడా. తన ప్రేమలో జీవం ఉన్నది. ఇదేనో మన ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన వాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్ర పాదాల కొందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి మాపై మీ కటాక్షం దయచేసి మీ కనికరము కటాక్షము దయ మాతో ఉంచి ఈ కుటుంబ ప్రాంతంలో పాల్గొంటూ మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి కొందరు ఆచరిస్తూ నీ వాక్కుతో మాతో మాట్లాడడం ఫలపరచుకో తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ గొప్పది, దేవుని మహాకృప గొప్పది. మన ప్రేమించి ఈ దినమంతా కూడా కాపాడే మన ప్రయాణాలను, వారి వారి పని పట్లను, వారి యొక్క డ్యూటీ పరమాను, వారి యొక్క స్టడీ పరమాను, రకరకాల ఆయా విధానాలుగా దేవుడు కరుణించి కటాక్షించి
వారి వారిక విధానమును కటాక్షించిన వాడై ఆయన కృపను అనుగ్రహించిన వాడు. ప్రేమమూర్తి, కరుణమూర్తి, కటాక్షం గల దేవుడు, తన శక్తి యొక్క నామను బట్టి మన యందు తన కృపించిన వాడు. ఈరోజు దేవుడి సెలవిచ్చి తన పరిశుద్ధ మాటను బట్టి ఇదేనో వాగ్దానం మనం చూస్తున్నప్పుడు, మీ విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. ఆమేన్. భక్తిహీనతను తొలగించేవాడు, ఎడిపించేవాడు, విమోచించేవాడు. ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, ఆయన సన్నిధి ఆయన కృపణకు నామను బట్టి ఆయన కటాక్షించినవాడు. ఆయన కృపను బట్టి మన కరుణించి ఆయన ప్రేమమూర్తి గనక ఆయన విమోచకుడు, ఆయా దయా కనికరంగా మనవాడు. అందుకనే పరిశుద్ధ వాక్యం చదువుతుంది. నాడు నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు ప్రియమైన సహోదరి సోదర, రోమీయుల రాసిన పత్రిక 11:27 రోమీయుల రాసిన పత్రిక 11:27 చూస్తే ఈ వాక్యం జరుగుతుంది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. దేవుని పరిశుద్ధ మాట చూస్తున్నప్పుడు విమోచకుడు వచ్చి భక్తిహీనతను తొలగించి ఆయన పరిశుద్ధమైన నామను బట్టి కరుణించి ఆయన విమోచించేవాడు. ఆయన కృపలో మన జ్ఞాపం కరుణించేవాడు. ప్రియమైన సహోదరి సోదర, నీ కుటుంబంలోను నీలో నీ జీవితంలో సియోనులో ఉన్న విమోచకుడు ప్రవేశించినప్పుడు భక్తిహీనతను తొలగిస్తాడు. విమోచకుడు రాకుండా నీవు నీ పాపాన్ని ఆధారం చేసుకున్నప్పుడు భక్తిహీనత పోదు, శుద్ధి కాలేవు. నీ కుటుంబం కట్టబడాలి, కడగబడాలి, శుద్ధిపరచబడాలి. నీ కుటుంబం విమోచింపబడాలి, ఈ కుటుంబం పరిశుద్ధపరచబడాలి. విమోచకుడు సియోనులో వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించను. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే. క్రీస్తు యేసు ద్వారా కలిగే నిబంధన ఇదే. భక్తిహీనతను తొలగించేవాడేసయ, పాపమును చిడిపించేవాడేసయ, పవిత్రపరిచేవాడు. ఆయన పరిశుద్ధ నామను కరుణించి ప్రతి మనిషి యొక్క పాపమును విమోచించి ఇడిపించక సమర్థమైన దేవుడు.
నాడు నేడు ఏకరీతిగున్నదండి. నీ యందు జాలియో కనికరం గలవాడ, నీ యందు దయయు ప్రేమ గలవాడ, ఈ యొక్క కుటుంబ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు మన వద్దకు వచ్చినవాడ, నీ కుటుంబంలో ఆయన చేర్చబడితే, నీ కుటుంబంలో ఆయన ప్రవేశిస్తే, ఈ సంబంధ దేవుని వాక్కుతో నీ దగ్గరకు వచ్చినవాడు కనుక దేవుని యొక్క మాటను బట్టి, దేవుని యొక్క వాక్కును బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను బట్టి ప్రతి మనిషి ప్రతి ఇంటిలో కుటుంబంలో పాపము తొలగిపోవాలి. అప్పుడే నెమ్మది కలుగుతుంది, అప్పుడే సమాధానం దొరుకుతుందని పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. ఏపీ గ్రంథంలో ఈ మాట చెప్తున్నాడు. 11-13 వచనం చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన వెడలా, నీ చేతులు ఆయన వైపు సాపిన వెడలా. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన వెడలా, నీ చేతులు ఆయన వైపు సాపిన వెడలా, పాపం నీ చేతుల్లో చూసి నీవు దాన్ని విడిచిన వెడలా, పాపం నీ చేతుల్లో చూసి నువ్వు దాన్ని విడిచిన వెడలా, నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన వెడలా, దుర్మార్గతను కొట్టివేసిన వెడలా, నిశ్చయముగా నిర్దోషవై నీవు సంతోషించదువా, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువా. నీవు స్థిరపడాలంటే పాపం కొట్టిపోయబడాలి, పాప మనసు ఉండవు. అందుకే సియోనులో ప్రవేశించిన యేసయ్య ప్రతి మనిషి పాపం నుంచి విడిపించి, ప్రతి మనిషి దోషం నుంచి విడిపించి, ప్రతి మనిషిగా బాధ నుంచి ఆయన తప్పించి విమోచించేవాడు, ఆయన కరుణించి కటాక్షించేవాడు, ఆయన పరిశుద్ధ నామంటే కరుణించగానే ఇష్టపడతాను దేవుడు. ఆయన కృపయు ప్రేమ కనికరం గొప్పది, తన సన్నిధి కాంతి గొప్పది. ఆయన సన్నిధి, ఆయన కృపల సన్నిధి నాడు నేడు ఏకరీతికున్నదండి. ఆయన ప్రేమమూర్తి. అందుకనికే నిర్దోషిగా ఉండాలంటే, దోషము లేని వరకు జీవించాలంటే తప్పకుండా ప్రభు మాటకు మనం లోబడాలి, పరిశుద్ధాత్మ మాటపై ఆధారపడుతూ ఉండాలి. ఈ సర్వోన్నతమైన దేవుని మాటను మన గైకుండా నిర్దోషిగా మార్చబడతా. అప్పుడు యెషయా గ్రంథం 41 అధ్యాయంలో చూస్తే 14 వచనం చెప్తున్నాడు. యెషయా గ్రంథం 41:14 చూస్తున్నప్పుడు వాక్యం చరుస్తుంది. పురుగు వంటి యాకోబు, సలపు జనముకు ఇశ్రాయేలు భయపడకుడి. ఎవరైతే నిర్దోషులు అవుతున్నారో వారితో చెప్తున్న మాట, ఎవరిలో పాపానైనా తొలగిస్తున్నారో వారితో చెప్తున్న మాట, ఎవరిని శుద్ధిపరుస్తున్నాడో వారితో చెప్తున్న మాట, నీ కుటుంబంలో ఉన్న నిర్దోషతను దోషమును తొలగించుకొని ప్రభు మాటపై ఆధారపడినప్పుడే, పరిశుద్ధాత్మ మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు, ఈ సర్వోన్నతమైన దేవుని మాటపై ఆధారపడుతున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవన దేవుడు. సహోదరి సహోదరా, నేను చాలా నీతిమంతులు చాలా మంది అనుకుంటుంటాను. దేవుడు మనం చూసినప్పుడు మన చేతుల్లో పాపం ఉండకూడదు. నువ్వు ప్రభు తట్టు గురి పెట్టినప్పుడు, ప్రభు తట్టు చూసినప్పుడు, నువ్వు చూసే ముందు నీ చేతుల్లో పాపాన్ని కడుక్కోవాలి. నీ 2 చేతులు ప్రభు తట్టు ఎత్తినప్పుడు మొట్టమొదట ప్రభు దగ్గర నీ దోషములను ఒప్పుకోవాలి. దేవుడు కనికరించేవాడు, దేవుడు కటాక్షించేవాడు. దేవుని మాట పవిత్రమైన గనక దేవుడు కరుణించి ఆదరించేవాడు.
తన పరిశుద్ధమైన మాట గొప్పది. నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు. ఆలోచించు, ఆయన కృప మన కొరకు వచ్చిన వాడు. అందుకని పురుగు వంటి యాకోబు, సలప జనమగు ఇజ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తున్నాను యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన విమోచించేవాడు, ఆయన విడిపించేవాడు, ఆయన కనికరించేవాడు. ఈ పరిశుద్ధుడు విమోచించి, ఈ పరిశుద్ధుడు కనికరించి, ఈ పరిశుద్ధుడు కటాక్షించి, ఈ పరిశుద్ధుడు తన కృపనిచ్చి, ఈ పరిశుద్ధుడు తన కనికను దయచేసి కటాక్షించు దేవుడా. అందుకని మొట్టమొదటిగా నిర్దోషులుగా మార్చబడాలి, పాపమును క్షమింపబడాలి. ప్రభు యొక్క మాటకమును లోబడ్డవారమై ఆయన పరిశుద్ధమైన నామను కలిగి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని తన కృపయు ప్రేమ కరుణ కటాక్షం పెట్టి తన దయతో కనికరించి ఆయన మూని వెనక రక్తము చేత మన కొన్న దేవుడు గనక, ఇడిపించిన వాడు గనక, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన దయా కనికను గలవాడు. అందుకని ప్రభు మాట చరుస్తుంది, నీ విమోచకుడు నిర్దోషిగా మార్చేవాడు, దోషమును కొట్టివేసేవాడు, దోషమును తుడిచివేసేవాడు, ఆయన సహాయం చేసేవాడు. భయపడకము, నీకు తోడే ఉన్నాను, భయపడకము, నీకు తోడే ఉన్నాను. ఆయన ఆదరిస్తూ, కాపాడుతూ, కనికరిస్తూ కటాక్షం చూపిస్తున్న దేవుడు. నీపై తన కనికరం ఉంచి నిన్ను తన కృపలో కరుణిస్తున్న దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సోదర, తన ప్రేమ గొప్పది, తన సన్నిధి గొప్పది, తన కటాక్షం గొప్పది, తన దయలో మనల్ని ఆదరించేవాడు. అందుకని నీ విమోచకుడు సజీవైన వాడు, నిన్ను కరుణించి కటాక్షించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. లోకములు ఏ ధనమును బట్టి విమోచింపబడారు, ఆయన ప్రేమ విలువైనది, శాశ్వతమైనది. ఆయన కనికరం కటాక్షమైనది. ఆయన కనికరము ప్రతి మానవ జీవితానికి విడుదల కలిగిస్తూ దయతో నింపుతున్నది. అమ్మా, నాకు విడుదల ఎక్కడి నుంచి వస్తుందని అనుకునేవారు దేవుని వాక్యం వింటూ పాపను విడిచిపెట్టని మాంద్యులు, అంటే పాపముతో సాంగత్యం చేస్తూ బ్రతుకును మార్చుకోలేని వారు ఉన్నారు. ప్రభు కొరకు ఎదురు చూస్తూ విడుదల కోసం ఆశపడేవారు ఉన్నారు. ఈరోజు నువ్వు దేనికి వస్తున్నావు? నీకు నీ కుటుంబానికి పిల్లలకి విడుదల కావాలని నేను కోరుకుంటున్నా. కొందరు వారు వారి పిల్లలను లోకంతో, లోక ఘనతతో సాంగత్యం కోసం కోరుకుంటున్నారు. అందుకే వారికి విడుదలంటే ఇష్టం ఉండదు, విమోచన పడ్డారు విషయం, అందుకే వారు పాపాన్ని విడిచిపెట్టారు. కానీ ఇక్కడ ఈ విమోచకుడు చెప్తున్న గొప్ప మాట, దేవుడి విమోచకుడు సియోను నుండి వచ్చి, విమోచకుడు సియోనుల నుండి వచ్చి యాకోబు నుండి భక్తిహీనతను తొలగించును. భక్తిహీనతను తొలగించున్నాం, భక్తిహీనతను తొలగించున్నాం. భక్తిహీనత తొలగిపోయినప్పుడు చేతుల్లో పాపాన్ని విడిచిపెడతావు. భక్తిని తొలగిపోయిన ఇంట్లో పాపాన్ని తుడిచివేస్తావు. భక్తి విడిచిన హృదయంలో పాపాన్ని విడిచిపెడతావు. భక్తిహీనత ఉన్నప్పుడు నీలో ఉన్న దోషమును
కప్పిపెట్టుకో. భక్తిహీనత ఎప్పుడో తెలియపోతుందో దోషంలో ఉంటాం. ఒకరి పాపాన్ని ఒకరు కప్పుకోరు. కొన్ని జీవితాలు మనం చూస్తుంటాం, వారి పాపాలు కప్పుకుంటూ ఉంటారు. వారు తెగించి పాపంతో సావాసం చేస్తుంటారు, పాప సావాసం జరుగుతారు. దయచేసి ఈ యొక్క రేయి మొదల జామున దేవుడు మనం చదివిస్తున్న మాట బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధుల విషయం జ్ఞాపేసుకొని నిర్దోషతను మన దోషులు మార్చి ప్రభు తొట్టప్పుడు ఆయన మనం విడిచిపెట్టేవాడు కాడు. ఆయన మన త్రోసివేసేవాడు కాదు. అందుకే యెషయా 44 చూస్తే 14 విషయం చెప్తున్న ఒక మాట. ఒకడు దేవదారు చెట్లను నరకవన్న పూనుకొనను, ఒకడు దేవదారు చెట్లను నరకవన్న పూనుకొనను, శ్మశాన వృక్షములుగాను సరవృక్షములుగాను సింధూర వృక్షములు గాని అడవి వృక్షముల్లో ఏదో ఒక దాన్ని తీసుకున్నాను. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచను, ఉపయోగించను. కనుక యెషయా 44:24 వచ్చును. కనుక గర్భము నుండి నేను నిర్మించిన నీ విమోచకుడగు. యెషయా 44:24 గర్భము నుండి నేను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగ చరవిస్తున్నాడు. యెహోవా ఇలాగ చరవిస్తున్నాడు. యెహోవానుగా నేనే సమస్తమును జరిగించేవాడను, నీకు సహాయం చేయవాడను, నేను విమోచించేవాడు, నేను కరుణించేవాడు, నేను కటాక్షించేవాడని. నీ కుటుంబానికి మేరీ కుటుంబ ప్రార్థనలో ఈ కుటుంబ ప్రార్థనలో కూడుకున్న నా ప్రియ సహోదరి సహోదర యవ్వనస్తులు, ప్రతి చిన్నవారు పెద్దవారు చాలా మంది ప్రభు నామను బట్టి సకల జనుల ఆదరణ గొలుగుతో సీయోను నివాసకు వచ్చిన వారు, క్రీస్తు ఎడుకోట్లు ఈ సంబంధం కూడిన మందిరంలో ఉన్నవారు, ఆయా స్థలములో కూడుకుని ఉన్నవారు, ప్రభు యొక్క మాట కోసం కనిపెట్టుకుని ఎదురు చూస్తున్నవారు, పరిశుద్ధాత్మ దేవుని నామకు ఎదురు చూస్తున్న వారులారా అని చదివిస్తున్నమాట. విమోచింపబడాలి, విడిపబడాలి. అందుకనే మీ విమోచకుడు చదివిస్తున్నాడు. యెహోవానుగా నేనే సమస్తము జరిగించేవాడను, నేనొక్కడనే ఆకాశం విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రభువుల ప్రవచనములను వ్యర్థము చేయవాడును. కనుక ఆయన విమోచించే దేవుడా, ఇడిపించే దేవుడా. 21 వచ్చిన మాట చెప్తాడు అక్కడ. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము. నీవు నా సేవకుడవు, నీవు నా సేవకుడవు. వీటిని జ్ఞాపకం చేసుకో. సృష్టిలో చేసిన విషయాలు, ఆయన దినదిన జరిగించే విషయాలు, నీ జీవితంలో ఆయన చేసిన కార్యములు, నీ వెడలు చూపిన ప్రేమ, నీ ఎందుకు కనికరించిన కటాక్షం. వర్షం కావాలంటే విచ్చాడు, వర్షం వద్దంటే ఆపాడు. పంట కావాలంటే పంటనిచ్చాడు, పంట. మరి దేవుని యొక్క పరిశుద్ధం యొక్క నానుటి దేవుడు ఎన్నోసార్లు అద్భుత కార్యాలు చేశాడు. జ్ఞాపకం చేసుకో. చాలా మంది తల్లులపై తిరుగుబాటు చేస్తూ దేవుడు నిన్ను బాగా చేసిన నువ్వే దేవునితో ఉండని చెప్పుతూ ఉన్నప్పుడు దుఃఖపడుతూ నాతో మాట్లాడుతున్న వారు ఉన్నారు. దేవుడు ఒకవేళ నీ తల్లిదండ్రులు బతికించకపోతే, వారికి బాగు చెప్పితే, వారిని కరుణించకపోతే నీ జీవితం లేదు కదా. నిన్ను కరుణించడం కోసం వారికి ఇచ్చిన ఆరోగ్యము,
నీకోసం భూపంటనిచ్చి దేవుడు కటాక్షించిన వాడు. ఆయన ప్రేమమూర్తి, ఆయన కనికరం గల దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన సన్నిధి కాంతి గొప్పది. ఆయన సజీవమైన దేవుడు. నా ప్రియమైన సహోదరి సోదర, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తున్న ఒక మాట, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నాడు నేడు ఏకరీతుకున్న తండ్రి. తన కృప గొప్పది, తన సన్నిధి గొప్పది, తన కటాక్షం గొప్పది. సజీవమైన దేవుని యొక్క సన్నిధిలో, జీవన దేవుని యొక్క పాదం దగ్గర తన పరిశుద్ధమైన నామను బట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమమూర్తి. అందుకొరకే నాడు నేడు కూడా ఏకరీతుకున్న తండ్రి, నీవు నా షావుకుడవు, నేను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు షావుకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అందుకే యాకోబులను దోషమును తొలగించే దేవుడు నీతో నాతో ముచ్చటిస్తున్నవాడు. నన్ను కరుదు, నేను మర్చిపోయేవాడిని కాను, ఏడిపించేవాడిని, నిన్ను కరుణించేవాడిని, నీపై కటాక్షించేవాడిని నేను సెలవిస్తున్నవాడ. తన ప్రేమ గొప్పది, ఆయన పరిశుద్ధమైన నామం గొప్పది, ఆయన పరిశుద్ధమైన నామం ఘనమైనది. ఆయన కరుణమూర్తి, ఆయన కనికరం గలవాడ, ఆయన ప్రేమ కరుణ కటాక్షం గొప్పది. జీవన దేవుని యొక్క సన్నిధిలో, సజీవమైన దేవుని యొక్క నామములో, ఆయన కటాక్షగల నామను బట్టి మన విమోచన. నేను మర్చిపోను. ఈరోజు నీ కుటుంబాన్ని మర్చిపోకుండా ఉండాలంటే నీ చేతిలో పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం పాపం చేతుల్లోనే పాపం. ఈరోజు అనేకులకు ఎంతో మోసం, అనేక మోసక్రియలు, అనేక పాపక్రియలు, అనేక దోషక్రియలు, అనేక అబద్ధపు క్రియలు, అనేకమైన విషయాలు చూస్తున్నప్పుడు అబద్ధముతో అక్రమైన క్రియలతో ఉండేవారు. మనకొద్దు, ప్రభు తటి తిరుగుదాం. క్రీస్తు చేస్తున్నందుకు చూస్తున్నా నిలబడ్డారా? నీవును ఆ స్థితిలో ఉంటే ఈరోజు నీ చేతిలో పాపాన్ని విడిచిపెట్టు. నిర్దోషిగా మార్చబడ్డకు ఇష్టపడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధి విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాడు. ఆయన కృపగల సన్నిధిని విషయాన్ని జ్ఞాపం చేసుకొని దేవుని స్థలం అడుగు. ప్రియమైన సహోదరి సోదర, తన సజీవమైన నామను బట్టి మన జీవితాల్లో కట్టుకొనుట కోసం దేవుని ఆధారపడాలి. నిర్దోషులుగా చేసే దేవుని తట్టు మనం చూడాలి. ఎప్పుడైతే మార్చబడుతున్నావో ఆయన కృప గొప్పది. అందుకే పరిశుద్ధ వాక్యం చదివిస్తుంది. ప్రేమ బిడ్డలారా, 8వ మొదటి అధ్యాయంలో చూస్తే దేవుడు చెప్తున్న ఒక మాట 8వ విషయంలో చెప్తున్నాడు. నిన్ను నేను మర్చిపోను అనే దేవుడు ఏమంటున్నాడంటే, వారికి భయపడకము, నిన్ను విడిపించడకు నేను నీకు తోడే ఉన్నాను. ఆమేన్. ఎవరు భయపెడతానో, ఎవరు బెదిరిస్తానో, ఎవరు ద్వేషిస్తానో, ఎవరు అనేక విషయాల్లో భయపడకు, దేవునికి లోబడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు చెప్పిన మాట, దోషిగా మార్చబడితే ఈ లోకమనే పాపం నేనేం చేయదు. దోషిగా మార్చబడితే ఏది నేనేమి చేయలేదా కావచ్చు. నీ ఆత్మను హాని చేయలేదు. నీ ఆత్మకు ఆదరణకర్తగా ఉన్న దేవుడు,
పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది, జీవన దేవుని యొక్క మాట గొప్పది. ఆత్మ లేని వారికి నువ్వు భయపడవలసిన అవసరం లేదా? పరిశుద్ధాత్మకు నువ్వు లోబడితే, నీ కుటుంబాన్ని సరిచేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని మాటకు లోబడితే, పరిశుద్ధాత్మని క్రీస్తేస్తున్నందు నీ కుటుంబాన్ని కట్టబడి దానికోసం ఎదురు చూస్తుంటే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు పెనుగులాడితే, పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు కలుసుకొని నీవు నిర్దోషిగా మార్చబడ్డ కోసం నీ క్రియలు మార్చుకుంటే, ఆయనని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, విసర్జించేవాడు కాదు, నెట్టివేసేవాడు కాదు, త్రోసివేసేవాడు కాదు. ఆయన త్రోసివేయటకు నరుడు కాదు, ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆలోచించు. ఒక మనస్సు నాతో మాట్లాడుతూ అంటాను, దేవుడు నన్ను మర్చిపోయాడాయా అన్నాడు. దేవుడు నన్ను మర్చిపోయాడా అండవు. దేవుడు మర్చిపోలేదు, నువ్వు మర్చిపోయాను అన్నా. నేనెట్లా మర్చిపోయాను అన్నాడు ఆయన. నేను మర్చిపోలేదు కదా, ప్రార్థన చేస్తాను కదంటే నువ్వు మర్చిపోయావన్నాను. అప్పుడు నేను చెప్పాను, తన విషయంలో దేవుని యొక్క ఆత్మ నాతో సెలవిచ్చిన ఒక మాట తనతో చెప్పాను అన్నప్పుడు చెప్తున్నాడు. నిజంగా నేను దేవుని మర్చిపోయాను కనుకనే ఈ పాపిష్టి జన్మతో ఏకీభవించాను అన్నాడు ఆయన. వాడు వాక్యం తెలుసు, వాడు వాక్యం బాగా తెలుసు. ఈ పాపిష్టి జన్మతో నేను నవ్వుతున్నాను. ఒక రోజు మీరు చెప్పిన మాట నేను అది బాగా గుర్తుపెట్టుకున్నాను. ఈ పాపిష్టి జనం మీద ఆయన ఉగ్రత వస్తున్నారే, ఆ జనంతో కలిసిన పాపి నేను, వాస్తవమే. కానీ దేవుడు నన్ను మర్చిపోలేదనే విషయం నేను తెలుసుకుంటున్నాను. నేను మర్చిపోయాను ఆ చెడ్డ వారితో, పాపాన్ని ప్రోత్సహించే వారితో, అపహితులను ప్రేమించే వారితో, దేవుని యొక్క భయం లేకుండా బ్రతికే వారితో నేను సాంగత్యం చేసిన బ్రతికి ఈ విధంగా అయిందన్నాడు. అప్పుడే చెప్పాను, ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడే జీవం పొందుతున్నావు, ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే శక్తిని పొందుతున్నావు, ఎప్పుడైతే క్రీస్తుతో కలిసి ఉండకు నేను ఇష్టపడుతున్నావో అప్పుడే ఆయన నిన్ను మర్చిపోడు. కొందరు భక్తిహీనులు ఒకటి వలన, వారి భక్తిహీనతను వారు విడిచిపెట్టకపోవటం వలన పరిశుద్ధాత్మను శోధిస్తూ వేధిస్తుంటారు. ఆ గుంపులో నువ్వున్నావు కదా అని అడిగాను నేను. ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావు కదా అంటే చాలా దుఃఖపడ్డాడు. ఆ తర్వాత తన యొక్క సంభాషణ ముగించాడు. ప్రియ సహోదరి సోదర, అర్థం చేసుకో, దేవుని యొక్క సన్నిధి విషయం మనం వినాలి. నీపైన నేనైనా ఎవరి శ్రేయ. అందుకే ఆయన ఉన్నట్టయినా నిన్ను నేను వారికి భయపడకము, నిన్ను విడిపించడకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. విడిపించేవాడని ఎవరు నమ్ముతారో ఆ కుటుంబం విడిపించేవాడు. ఎవరైతే దేవుని యొక్క మాటపై ఆధారపడి ఉన్నారో వారు విడిపించేవాడు. ఒకరోజు అటు ఇటు అంతే. కనికరించు దేవుడా, దయ చూపించు దేవుడా, ఆయన పరిశుద్ధుడు, కనికరించక ఇష్టపడుతున్న దేవుడా. ఆలోచించండి సహోదర సోదర, ఈ రేయి మొదలు జామున విషయాన్ని జ్ఞాపం చేసుకొని విమోచుకుని ఆయన నిన్ను ప్రేమిస్తున్నవాడు. తన మాట గొప్పది. అందుకే దానియేలు గ్రంథంలో చెప్తున్న ఒక మాట, దేవుని యొక్క పరిశ్రమ బట్టి ఆరోగ్యం 27 చూస్తే 6:27 చూస్తున్నప్పుడు వాక్యం చెరుస్తుంది. ఆయన విడిపించేవాడును రక్షించేవాడని
పరమందును భూమి మీదను సూచక క్రియలను, పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యక్రియలను చేయవాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానిల్ని రక్షించునని ఏం రాపించాడు ఆయన? దేవుడు నేను చెప్పిన దాన్ని మొక్కపోతే సింహ బోన్లో పడేస్తాను అన్నాడు. మరి ఎవరు రక్షించినారు ఆయన్ని? దానియేలు జీవగల దేవుని సేవించే శావకుడు గనక, జీవగల దేవుని చేతిలో ఉన్నాడు గనక ఆయన రక్షించాడని, ఇడిపించాడని, ఆయన సర్వోన్నతమైన దేవుడని రాయమని చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి. నీ కుటుంబాన్ని మన కుటుంబాన్ని కరుణించి తన పరిశుద్ధం ఉండి విమోచకుడు ఆయన పరిశుద్ధం ఉండి మనం విడిపించి మన సేవి ఆయన పరిశుద్ధ బలపరిచి ఆయన చిత్త ప్రకారం కరుణించు కోసం ఇష్టపడుతున్న ఈ సర్వశక్తుల దేవుని ఒక మాట విన్న దేవుని బిడ్డారా, మరి ఈరోజు నీ కుటుంబం కూడా విడిపింపడాలి. నీ కుటుంబం గురించి సాక్ష్యం కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని బట్టి కూడా గొప్ప సాక్ష్యం కలిగి ఉండాలి. నీ ఇంటి విషయం వచ్చినప్పుడు, నీ శరీరం వచ్చినప్పుడు, నీ ఇంటి విషయం వచ్చినప్పుడు, నీ పిల్లల విషయం వచ్చినప్పుడు, మరి నీ కుటుంబ విషయం వచ్చిన పాపాన్ని దాచుకొని వెతటూరు పాపం కోసం మనం ఎత్తి చూపెట్టుకు ప్రయత్నం చేస్తే నువ్వు ఎవరైనా కావచ్చు, ఒక పని చేసేవారు కావచ్చు, ఒక శావకుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. దేవుని మహాకృప చూస్తూ ఉన్నది. దేవుడు ఇష్టపడేవారు కాదు. ఈరోజు మనతో చదివిస్తున్న దేవుడు సమస్త కార్యములు చేయవాడు, ఆశ్చర్యమైన దేవుడు, సమస్త కార్యములు చేయవాడు, శక్తిగల దేవుడు, సమస్త కార్యములు చేయవాడు, మహిమగల దేవుడు. ఆయన కృప గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన పరిశుద్ధుడు. జీవన దేవుని యొక్క సన్నిధిలో ఆశ్చర్య జ్ఞాపం చేసుకొని, సజీవైన దేవుని యొక్క పాదాల దగ్గర జ్ఞాపం చేసుకొని, సర్వశక్తిల దేవుని యొక్క నామను బట్టి కరుణించి నాడు నేడు ఏకరీతికున్న దేవుడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన కరుణమూర్తి, ఆయన కనికరం గల దేవుడు. ఈరోజు సజీవైన దేవుని యొక్క నామను బట్టి జ్ఞాపం చేసుకో సహోదరి సోదర. తన మాట గొప్పది, తన సన్నిధి గొప్పది. తన చిత్తంలో నిలిచిండే ప్రతి వారు కూడా విషయాన్ని గ్రహించి, అందుకని నీ గృహంలోకి వచ్చి నేను నడిపించి నీ పాపను కొట్టివేసి నీ సమస్త భారమును నేను మనిషివాడు కాదు అంటాడు గనక నమ్మితే మోకరించు, నమ్మితే మోకరించు. అమ్మా, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నాం తల్లి. నీ బాధను బట్టి, నీ రోదన బట్టి, నీ వేదన బట్టి, నీ కష్టాన్ని బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకునే వాళ్ళారా, లేక నీ కుటుంబంలో ఉన్న కొన్ని సమస్యలు బట్టి వ్యక్తిగతంగా కొన్ని విషయాలు, అయ్యో ఈ పాపం నన్ను ఎందుకు వెంటాడుతాను, దేవుడు నన్ను మర్చిపోయాడంటే ఆయన మర్చిపోయాలా, నువ్వు మర్చిపోయావు. ఈ రోజు నేను అడుగుతావా యేసుని? నీ హృదయం తెరిచి అడుగుతావా? నీ అంతరాత్మ తెరిచి అడుగుతావా? నీ అంతరాత్మలో ఉన్న పాపాన్ని కొట్టివేసి అడుగుతావా? ఎందుకు పాపాన్ని ప్రోత్సహిస్తున్నావు? వద్దా. నిన్ను వేలుతున్న వ్యాధిని ఆయనకు అసాధ్యమైందే కాదు. ఎన్నో విషయాలు ఎందరికో వాక్య ప్రకారం చూస్తున్నప్పుడు ఎన్నో కార్యాలు చూస్తున్నవాడు. ఈరోజు యమనస్తులారా, అనేకులు దేవుని యొక్క మాటను మరిచిన వారు ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకుని అడుగు, యేసయ్యా నీ పాద దగ్గర మోకరిచున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని దాటిపోకు, నా పొరుగువారు, నా పక్కవారిని కూడా దాటిపోకడు, వారు కూడా రక్షణ దయచేయి. కృంగిపోదరు. కొందరు తల్లులను అడుగుతుంటారు, దేవుని యొక్క సన్నిధిలో వారు అడుగుతున్న విధానం చూసినప్పుడు రక్షణ కోసం ఎందరో ప్రయాసపడుతున్నవారు, ప్రేమ చూపుతున్నవారు, కరుణ చూపుతున్నవారు, ఆయన కటాక్షం చూపుతున్నవాడు, ఆయన ప్రేమ కనికరం గలవాడు. యేసయ్యనడుగా, యేసయ్యనడుగా, ఆయన కృపను అడుగు, ఆయన సన్నిధిలో అడుగు. ఆయన మన మర్చిపోయే దేవుడు కాదు. పరిశుద్ధ తండ్రి, ఈ కుటుంబ ప్రార్థనలో గొప్ప వాగ్దానంతో మా దగ్గరకు వచ్చినవాడు,
ప్రతి దినం మాట్లాడుతున్న దేవుడివి అయ్యా. ఈ రోజు కూడా ప్రభు గృహంలో ఉన్న దోషములు తొలగిస్తున్నావు కదా అయ్యా, గృహంలో ఉన్న పాపాన్ని తీసివేస్తున్నావు కదా యేసయ్యా. మీరు ఈ లోకంలోకి వచ్చి అందుకోరుగా కదయ్యా. మా దోషములు ఏవియో మీ సన్నిధులు నిలిచి లేకుండా సహాయం చేసి మీరు శుద్ధిపరచు కనకరించండి. మాకు కనపడమే మీకు కనపడేవి ఎన్నో ఉంటాయి కదా. ఆ విధంగా ప్రభు ప్రతి మనిషి మీద మీ కటాక్షం తెచ్చండి, నీ కృప తెచ్చండి, మీ కనికరం తెచ్చండి, నీ కృపల సన్నిధిని తెచ్చండి. నా యేసయ్యా బిడ్డకి సంబంధపడి ఏ బిడ్డలైతే నీ తట్టు చూసి అయ్యా అని అడుగుతున్నారో నేను మర్చిపోయిన దేవుడు గనక నీ కార్యం జరిగించండి. విడుదల తెచ్చండి, స్వస్థత తెచ్చండి, స్వస్థత తెచ్చండి, వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. నాయనా నీ నామమున వారి దేహంలో ప్రతి రోగమును తొలగించండి, వారి కుటుంబంలో పాపమున వ్యాధి కూడా తొలగించండి, ఆ హృదయంలో వారి హృదయంలో కుష్ఠును తొలగించండి, వారి మనసులో లోపితను తొలగించండి, వారి దేహంలో ప్రభు మరణములు విరిచివేసి నీ కటాక్షం తెచ్చండి. నీ ప్రేమ కరుణ కటాక్షం తెచ్చేసి కుటుంబానికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. పనిచేసి బతుకుతున్న బిడ్డల ప్రభు వారికి కావాల్సిన ఆదరణ రుణబాధలను చెడిపించి ఇంకా ఆ యొక్క విషయాన్ని చెడిపిస్తూ మోచిస్తాం. లేని వారికి ధైర్యం దయచేస్తాం. ఆశ్రయిస్తూ దీవించినైనా సరిపోగు యాకోబు నేను మర్చిపోనన్నావు కదా, అందుకు నీకు వందనాలు వేసాం. నన్ను మమ్మల్ని మా కుటుంబాలు మర్చిపోక అదేవిధంగా ప్రభు తండ్రి మా రక్త సంబంధులు కూడా మర్చిపోక యేసయ్యా నీ నామమును కలిగినమని చెప్పుకొని ప్రభుతండి. దుర్బాధలతో వింటూ కొన్ని విషయాలు నీకు విరోధంగా చూస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకొని నీ కటాక్షం తెచ్చండి. నాయనా కృష్ణ సంఘములో ఏ విధమైన షేదు వేరని ఆ దుష్టక్రియల ప్రభ మీరు తరిమి వేస్తూ నీ నామను బట్టి మిమ్మల్ని మహిమపరచుకుని కరుణించండి. లోకమైన దేవుడు వేలకుండా సహాయం చేతండి, నీ కృప దయచేతండి. ప్రత్యేకించి ప్రభా నీ మా కోసం పని పెట్టుకున్న ప్రతి బిడ్డ కరుణించి వారి యొక్క భూపంటను దీవించండి, ఆశ్రయించండి. దినదిన ప్రభుత్వ నీ బిడ్డ కావచ్చు ఈ రాత్రి ఉంది ప్రభు నీ కాపుదల కనికరించి కటాక్షిస్తూ మీరు ఆశ్రయించి దీవించమని నీ కృప సన్నిధిలో దయచేయమని మా ప్రార్థన కూడా ప్రతి వారు సహాయం చేసి కనికరించండి. స్టడీ పరంగా ఉన్నవారు కూడా జ్ఞాపించుకోండి. ఇదేనా ప్రభు అన్ని విధాలు మీ కాపుదలు మమ్మల్ని ఈ క్షణంలో కాపాడి దేవా. ఈ రాత్రి కూడా మమ్మల్ని కాపాడి కనికరిస్తూ నీ కటాక్షం దయచేసి నీ కృపృతో ప్రతి మారుమల్లో ఉన్నవారు కూడా జ్ఞాపించుకోండి. ఇంకా తనే నీకు మహిమగా మార్చుకొని నీ నాంటే ఈ సకల జందరు కొలుకొత్తుకొచ్చిన ప్రతి వారికి స్వస్థత విడుదల దయచేసి కరుణించి దీవించి మీరు ఆశ్రయిస్తే నీ రాజ్య వారసుల సహాయమని నీ శిరోశత్రువు నీతో నీకు తిరిగి కృప తెచ్చి రక్షణ మారుమలసు తెచ్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.